శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14వ వచనము. నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14వ వచనము. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, యేసు ప్రభువారు పేతురింటిలోనికి వెళ్తున్నాడు. అక్కడ వారి అత్తగారికి జ్వరం పడినట్లుగా మనం చూస్తున్నాం. అవును, యేసు ప్రభువారు ఆమెను ముట్టిన వెంటనే ఆమె బాగుపడి లేచి యేసు ప్రభువారికి ఉపచారం చేయడం ఈ మాటల్లో ధ్యానిస్తున్నాం, చదువుతున్నాం కూడా. అవును, జ్వరం వచ్చినటువంటి వ్యక్తి అప్పుడే బాగుపడింది. ఒకవేళ జ్వరం విడిచిపోయినా కూడా నీరసం అన్నటువంటిది ఉంటుంది కదా. అవును, చాలామందికి జ్వరము 1-2 రోజులు రావచ్చు. అయితే ఆ నీరసం దరిదాపుగా వారం 10 రోజులు ఉంటుందండి. కానీ యేసయ్య మీద ఆమెకున్నటువంటి ప్రేమ నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లే. అవును, ఆమెకు యేసయ్యకు నేను ఆతిథ్యం ఇవ్వాలి అన్నటువంటి శ్రద్ధ ఆమె పడకల మీద ఉండగానే తీర్మానం చేసుకుంది. అవును, ఈరోజు ప్రేమ నీలో అధికమైతే నీ ఇంటికి వచ్చినటువంటి వారి విషయంలో, నీ ఇరుగు పొరుగు విషయంలో, అవును, నీ సొంత వారి విషయంలో ప్రేమ అధికమవుతుంది. ప్రియులారా, కొంతమందికి అత్తింటి వారు వస్తే బాధ, అమ్మ ఇంటి నుండి వస్తే మాత్రం సంతోషం. అవును, అట్టి వ్యత్యాసాలు దేవుని బిడ్డగా నీకు ఉండకూడదు. ఎవరు నీ గడప త్రొక్కినా ప్రేమతో ఆతిథ్యం ఇవ్వాలి. యేసు ప్రభు యొద్ద నుండి ఫలం నీకు సమృద్ధిగా లభిస్తుంది. ప్రియులారా, చాలామందికి తమ ఇష్టమైనటువంటి వారు వస్తే దేహంలో ఆరోగ్యం ఉన్నా లేకున్నా, శక్తి ఉన్నా లేకున్నా, ఓపిక ఉన్నా లేకున్నా ఖచ్చితంగా వారు లేచి వారికి ఇష్టమైన పదార్థాలు సిద్ధపరిచి తెచ్చి వారికి వడ్డిస్తారు. ఎవరైనా వారికి నచ్చని వ్యక్తులు వస్తే చూడండి, వారికి నిజంగా వ్యాధి ఉందనుకోండి, అది ఇంకాస్త ఎక్కువ చేసుకొని పైకి లేనటువంటి స్థితిలో వాళ్ళు పడిపోతారు. కనీసం ఇష్టమైనటువంటి వారికి బిర్యానీ పెడతారు, మంచిదే. ఇష్టం లేని వారికి నీళ్ళైనా ఇవ్వాలి కదా అండి. అవును, మరి అలాంటి వాళ్ళు తరిగి మీ ఇంటికి వస్తారా? ఒక్కసారి ఆలోచించేయండి. ప్రియులారా, శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి, బలవంతంగా ఆతిథ్యం ఇవ్వాలి. ఇప్పుడు చెప్తున్నాను, ప్రేమతో ఆతిథ్యం ఇవ్వాలి. అవును, ఇచ్చేవారంగా మనందరం కూడా దేవుని మాటను నేను మనవి చేస్తున్నదే, మీరు ఇచ్చేవారుగా ఉండాలని. అంతేకాదు, ఈ ప్రేమ సనుగుడు గొనుగుడు ఉండకూడదు. సనుగుడు గొనుగుడు, ఒకరికి ఒకరు మనసు పెట్టుకుని ఆతిథ్యం ఇస్తే అది ఆశీర్వాదం కాదు. సనుగుడు ఎప్పుడు వస్తుందంటే హృదయంలో కష్టం ఉన్నప్పుడు, హృదయంలో బాధ ఉన్నప్పుడు, ఆ వ్యక్తిని ఆహ్వానించడం నీకు ఇష్టం లేనప్పుడు. దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. సనగుకోకుండా ప్రేమతో ఆతిథ్యం ఇవ్వాలి. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజంగా ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి కుటుంబంలో ఏ వ్యాధి ఉన్నా, ఏ బాధ ఉన్నా మీరు చెయ్యి తాకితే చాలు స్వస్థతలు పొందుకుంటాం. స్వస్థతలు పొందుకున్న వెంటనే ప్రేమతో ఆతిథ్యం ఇచ్చే బిడ్డలుగా మీరు మారుస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో దీనముగా అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.